ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. మనం ఈ 189వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణములో ముందుగా శ్రీ వ్యాస మహర్షి జననీ జనకులకు విఘ్నరాజైనటువంటి ఆ గణనాథనుకు నమస్కరించి ప్రార్థన చేసి ఈ యొక్క శివ మహాపురాణమును వర్ణించినట్లుగా మనం తెలుసుకుంటున్నాం. అంతేకాదు ఒకానొక సమయంలో నైమిషారణ్యంలో నివసించేటువంటి ఆ సోనికాది మహర్షులు, శివభక్తి పరాయణులు అందరూ కూడా మిక్కిలి భక్తిభావంతో సూత మహర్షిని శివ భగవాను యొక్క తత్వస్వరూప వివరణ, ఆ శివ భగవాను యొక్క లీలా విశేషములు, మహాత్మ్యము ఇటువంటి అంశములను ప్రశ్నించగా అంత సూతుల వారు బ్రహ్మాత్మ సంవాద రూపమైనటువంటి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత పార్వతీగణంలో ఏ విధంగా బ్రహ్మదేవుడు నారద మహర్షికి తెలియజేసినాడు అనేటువంటి అంశములను మనము నిత్యము కూడా ఆ శివానుగ్రహం చేత తెలుసుకుంటూ ఉన్నాం. దానిలో భాగంగా దేవతలందరూ కూడా ఆ శివ భగవానుతో పార్వతీదేవి వివాహం చేసుకోవాలి అందరూ కూడా ప్రార్థన చేయడం, అంత భగవంతుడైనటువంటి ఆ శంభుడు ఆ వివాహంలో ఉండేటువంటి దోషము తెలిపి ఏ విధంగా నిరాకరించాడు. అంతేలా దేవతలందరికీ కూడా కామక్రోధాన్ని పరిత్యజించాలి అనేటువంటి మాటలను చెప్పి మీరందరూ కూడా అన్యదా భావించరాదని ఏ విధంగా తెలియజేశాడని మనం క్రితం రోజున తెలుసుకున్నాం. దానిలో భాగంగా తదుపరి అంశములను ఈ రోజున తెలుసుకోబోతున్నాం. మనందరం కూడా శివానుగ్రహం చేత వాగర్ధావృక్తం వాగర్ధ ప్రతిబద్ధజే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరము. బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఓ నారద, వృషభ చిహ్నముతో కూడినటువంటి ధ్వజమం ధరించు భగవంతుడు మహాదేవుడు అటువంటి మధురమైనటువంటి వాక్యములను పలికి బ్రహ్మదేవులకు, విష్ణు భగవానులకు, దేవతలకు, మునులకు కూడా నిష్కామ ధర్మములను అన్నింటినీ కూడా ఉపదేశం చేశాడయ్యా. తదుపరి భగవంతుడైనటువంటి శంభుడు మరలా తన యొక్క ధ్యానంలోకి నిమగ్నుడై ధ్యానమగ్నుడై నిశ్చేష్టుడయ్యాడు. మునిపడి వలనే పార్శ్వదులతో అంటే తన యొక్క గణములతో పరివృతుడై సుస్థిరమైనటువంటి భావంతో కూర్చుని తపస్సులోకి నిమగ్నమై వెళ్ళినాడు. ఆ స్వామి తన యొక్క మనస్సులోనే స్వయంగా ఆత్మస్వరూపుడు, నిరంజనుడు, నిరాభాషుడు, నిర్వికారుడు, నిరామయుడు, పరాత్పరుడు, నిత్యము కూడా మమతారహితుడు, నిరవగ్రహుడు, శబ్దాతీతుడు, నిర్గుణుడు, జ్ఞానగమ్యుడు. అటువంటి స్వామి ప్రకృతికి అతీతుడైనటువంటి పరమాత్ముని ధ్యానింపసాగాడు. ఇట్టు పరమస్వరూపమును చింతన చేయుచు ఆ స్వామి తన యొక్క ధ్యానంలో నిమగ్నమయ్యాడు. అంటే ఆ స్వామి ధ్యానమగ్నుడయ్యాడు అని శ్రీ శివ మహాపురాణం ద్వారా బ్రహ్మదేవుడు నారదుల వారికి చెబుతున్నారు. సకల ప్రాణులను సృష్టించేటువంటి ఆ శ్రీ శివ భగవానుడు ధ్యానం చేయుచు కూడా పరమాత్మలో లీనమయ్యాడు. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేకవరం వందే శిఖారాయ నమో నమః. అలా శ్రీహరి ధ్యానం అంచేత ఆ శివ భగవానుడు ధ్యానం చేయుచు కూడా పరమాత్మలో లీనమయ్యాడు. అంత శ్రీహరి ఇంద్రాది దేవతలు కూడా పరమేశ్వరుడైనటువంటి శివుడు ధ్యానమంతుడు చూసి నంది యొక్క అంగీకారం పొందారు. నందీశ్వరుడు మరలా దీనభావంతో స్తుతించమని వారికి తెలియజేశాడు. ఒక సలహా చెప్పాడు. అంత వారు నంది యొక్క అంగీకారం అనుసరించి దేవతలందరూ కూడా ఆ శివ భగవాను గురించి స్థుతింపసాగారు. వారు ఈ విధంగా అంటున్నారు, ఓ దేవదేవ మహాదేవదేవ కరుణా సాగర ప్రభు భక్తవత్సల భోలా శంకర, మేము మిమ్మల్ని శరణు వచ్చాము, మీ యొక్క శరణ కోరికలకు వచ్చాము. గొప్ప దుఃఖము నుండి మమ్మ ఉద్ధరింపవయ్యా ఓ శంభుదేవ.
శివ, శంకర అని ప్రార్థన చేస్తున్నారు అని మరలా బ్రహ్మదేవుడు అంటున్నాడు. ఓ నారద, ఈ విధంగా మిక్కిలి దీనమైనటువంటి వచనములతో దేవతలు భగవంతుడైనటువంటి శంకరుడిని స్తుతించారయ్యా. తదుపరి దేవతలందరూ కూడా ప్రేమతో వ్యాకుల చిత్తులై ఎలుగెత్తి వెక్కి వెక్కి ఏడవసాగారు. అంత బ్రహ్మదేవునితో కూడా శ్రీహరి భగవానుడు ఉత్తమ భక్తి భావంతో మనస్సులోనే భగవంతుడైనటువంటి ఆ శంకరుని స్మరిస్తూ అత్యంత దీనమైనటువంటి వాక్కుతో, దీనమైనటువంటి వాణితో ఆ స్వామికి తన యొక్క అభిప్రాయాన్ని నివేదింపసాగాడు. అంత దేవతలు, బ్రహ్మదేవుడు, శ్రీహరియు ఇట్లు అనేక విధములుగా స్తుతించగా భగవంతుడైనటువంటి మహేశ్వరుడు భక్తవత్సలుడు కనుక తన భక్తవత్సలతతో ధ్యాన విరతుడయ్యాడయ్యా. ఆయన మనస్సు మిగిలిన ప్రసన్నమై ఉన్నది. భక్తవత్సలుడు బోళాశంకరుడు శ్రీహరి మొదలుగా వారి కరుణాదృష్టితో చూసి వారి సంతోషము పెంపొందించుతూ ఈ విధంగా పలికాడు. ఓ విష్ణుదేవా, ఓ బ్రహ్మదేవా, ఇంద్రాది దేవతలారా, మీరందరూ కలిసి ఇచ్చడికి వచ్చినటువంటి కార్యమును నాకు తెలియజేయవలసింది. మీరందరూ కూడా నా ఎదుట సత్యమును పలకవలసింది, నా ఎదుట సత్యమును మాత్రమే వచింపండి అని ఆ శివ భగవానుడు విష్ణుదేవులకు, బ్రహ్మదేవులకు, ఇంద్రాది దేవతలకు అందరికీ కూడా తెలిపాడు. అంత శ్రీహరి భగవానుడు చెబుతున్నాడు, ఓ మహేశ్వర, మీరు సర్వజ్ఞులు, అందరికీ అంతర్యామి ఈశ్వరుడు. మా మనస్సులో ఉన్నటువంటి విషయమును మీకు ఎరుంగరా, మీకు తెలియదా? సర్వం ఈశ్వరం సంకల్పం వల్లే జరుగుతోంది కదా. తన్మే మన శివ సంకల్పమస్తు అని చెబుతా మహన్యాసంలో. నమకం చమకం చైవ పురుషశూకంజయద్విదు మహాదేవేన దత్తోయం తన్మే మన శివ సంకల్పమస్తు. కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మన శివ సంకల్పమస్తు. కైలాసవాసంలో ఉండేటువంటి ఆ పరమాత్మకి మన మనస్సులో ఉండేటువంటి విషయం తెలియవా? అందుకనే ఇంద్రాది దేవతలు, ఆ శ్రీహరి బ్రహ్మదేవుడు కూడా శివాజ్ఞలేందే చీమైనా కుట్టదు కదా, మీకు తెలియంది ఉంటుందా ప్రభు అని తన యొక్క బాధని అందరూ కూడా ఆ ఈశ్వరునితో మొరపెట్టుకున్నారు. అంతేకాదు, మీరు తప్పకుండా మా బాధని ఎరుగుదురు, మేము వచ్చేటువంటి విషయం మీకు తప్పకుండా అర్థమైంది. అయినప్పటికీ కూడా మీ ఆజ్ఞాబద్ధుడైనటువంటి నేను నీకు స్వయంగా తెలుపుతున్నానని శ్రీహరి భగవానుడు ఆ మహేశ్వరుడితో అంటున్నాడు. ఓ సుఖప్రదుడు అయినటువంటి శంకర, దేవతలైనటువంటి మేమందరము కూడా తారకాసురుడైనటువంటి రాక్షసుని చేత అనేకమైనటువంటి బాధలు పొందుతున్నాము స్వామి. అందువలన దేవతలు మిమ్మల్ని ప్రసన్నులను చేసుకున్నారు. మీ కొరకే గిరిరాజు హిమాలయమునకు ఉమాదేవి జన్మించినట్లుగా చేశారు. అంత గౌరీ గర్భము నుండి మీ వలన ఉత్పన్నమైనటువంటి కుమారుని వల్లనే తారకుడు సంహరింపబడగలడు. ఇంకే ఇతర ఉపాధుల చేతనేను కూడా ఆ తారకాసుడు మరణించడు అని ఆ శ్రీహరి భగవానుడు శంకర భగవానుతో తెలియజేస్తున్నాడు తమ యొక్క బాధను. ఆ దేవతలు బ్రహ్మదేవుడి యొక్క సమక్షంలో అని తెలియజేస్తూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన వాక్యేన మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానంద రూపాయ వటవృక్షదామని శ్రీ గురు దక్షిణామూర్తయే దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.